తెలంగాణను కుదిపేసిన మీర్పేట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గురుమూర్తిని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు. తాజాగా మాధవిని హత్య చేసిన ఆమె భర్త గురుమూర్తిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన కోర్టు నిందితుడు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు గురుమూర్తికి రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు మీర్పేట్ పోలీసులు. నా ఫోన్ నించడా తీసుకుని నా ఫోన్ నించడా తొందరగా